సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు ప్రజానీకానికి అందించడంలో గత దశాబ్ద కాలం అధికారంలో ఉన్నటువంటి ఒక ఆనాటి టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడంతో ప్రజల్లో ఏర్పడ్డ నిరాశ నిస్పృహలతో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటం, ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళా సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా, ఇవాళ మీకు తెలియంది కాదు, ముఖ్యంగా మహిళా సంక్షేమానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి ప్రయత్నం చేయడం అది సహజమైపోయింది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు మహిళలకు దాదాపు ఒక 110 కోట్ల జీరో టికెట్స్ పంచి చేయడం జరిగింది. 110 కోట్లు. అట్లాగే గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఇవాళ 500 రూపాయలకే మనకు కుకింగ్ గ్యాస్, అంటే దాని ప్రైస్ ఎంతున్నా మార్కెట్లో కంపెనీ ప్రైస్ ఎంతున్నా కానీ 500 పైబడ్డటువంటి ఒక అదనపు ప్రైసే రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా, అంటే ఇప్పుడు 850 ఉంటే పై 350 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, వినియోగదారులకు 500 కల్పిస్తుంది. అంటే ఈ 3 పథకాలపైనే ఈ సంవత్సర కాలంలో 10,000 కోట్లు ప్రభుత్వం రాయితీ పెంచింది. 10,000 కోట్లు అంటుంది. 50 లక్షల మందికి అయినా కానీ నెలకు 500 కోట్లు, 12 మంత్స్ 12 × 500 కోట్లు 6,000 కోట్లు. వీళ్ళు 350 రూపాయలంటే అవి నెలకు 350 కోట్లు అవుతాయి. ఇంటూ 12 మంత్స్ దాదాపు ఒక 4,000 కోట్లు అవుతాయి. ఈ 110 జీరో టికెట్స్ ఒక 20 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ అదొక 2,000-2,500 కోట్లు అవుతాయి సంవత్సరం మొత్తం. అంటే ఈ లెక్కని చెప్తే మినిమం 10,000 కోట్ల రాయితీ మహిళా సంక్షేమం కొరకు దేశంలో ఎక్కడ లేని విధంగా అని చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పండి. ఇప్పుడు దాదాపు ఇప్పటికీ 55,000 నుండి 60,000 వరకు ఏదైతుందో డైరెక్ట్ గా నియామక పత్రాలు జారీ చేయడం వల్లంతా వాళ్ళ యొక్క ఉద్యోగులు జాయిన్ అయిపోయారు. ఒక సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయబడి ఉంటుందని ఏ రాష్ట్రంలో నేను చెప్పంటున్నాను, జరిగి ఉంటుందని నేను అనుకోనని చెప్పండి. విద్యార్థులకు సంబంధించి వీళ్ళ విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా వీళ్ళ గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభించినా కానీ వీళ్ళ సొంత భవనాలు నిర్మాణం చేయబడలేకపోవడంతో వీళ్ళ వసతి గృహాలలో సమస్యలు మనం గమనిస్తున్నాం. వీళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శిస్తున్నారు, సంతోషం. అని ఈ సమస్యలకు మూలం ఎక్కడ? వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సందర్శిస్తూ ఈ సమస్యలన్నీ వారు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. వీడి మూలం ఎక్కడ అంటున్నా నేను. గత ప్రభుత్వం వారసత్వమే కదా. అవన్నీ సొంత భవనాలు నిర్మాణం చేయగలిగి ఉన్నట్టయితే ఈ స్థాయిలో సమస్యలు ఉండేవి కాదు కదా. అది ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం ఆరంభించడం కాదు, సొంత భవనాలు మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, అన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఈస్ 100 crores, ఇంక్లూడింగ్ జగిత్యాల. అంటే ఏంటి?
వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాలలో భోజన సదుపాయం పొందేటువంటి ఒక పిల్లలందరూ కూడా అందరు నిరుపేద వర్గాలు ఉంటారు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారు. సౌకర్యాల కల్పన ప్రాధాన్యత ఇవ్వాలనే భావనతో ఏదైతుందో ప్లాన్డ్ గా మీకు సంవత్సర కాలంలో ఏదైతుందో ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో అన్ని నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, సొంత భవనాలు నిర్మాణం చేయాలనే తలంపు అలా మన బై ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్ చెప్పండి. ఇలా రైతాంగానికి సంబంధించి ప్రధానంగా మనం మద్దతు ధరపై దృష్టి కేంద్రీకరిస్తామే. ఇలా జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నడ్డా గారు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కి వచ్చేదో మాట్లాడి ఇలా జాతీయ స్థాయిలో రైతాంగం ఏదైతున్నదో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని చెప్పి ఉద్యమిస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి. ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తుందో అది కల్పింప చేయాలి. నువ్వు ఎప్పుడైతే కనీస మద్దతు ధర కల్పింప చేయలేవో ఇట్ ఇస్ నో మీనింగ్ ఇన్ డిసైడింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్. చట్టబద్ధత కల్పించలేవు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ప్రతి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్. ఈ 500 రూపాయల బోనసే ఓన్లీ ఇన్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్ తెలంగాణ. అంటే ఏంటి? 500 యాడ్ చేయడంతో సన్న రకాలు మీకు మద్దతు ధర ప్లస్ 500, ఇంతకంటే తక్కువ పోయే అవకాశం లేదు. 2320 ప్లస్ 500 2820. మీ ఓపెన్ మార్కెట్ పోతే ఏమవుతుందో అది 3000 పైకి పోయే అవకాశం ఏర్పడ్డది సన్న రకాలు. ఇలా రుణమాఫీ దేశంలో ఏదైతే ఉద్యమం అవుతుంది. దేశంలో మనకు ఆంగ్ల పత్రికలు గమనిస్తే ఒకటి కనీస మద్దతు ధర చట్టబద్ధత, రెండవది ఏదైతే జాతీయ స్థాయి రుణమాఫీ. వాస్తవంగా రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా పైపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేమంటున్నా, ఈ రుణమాఫీ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తన బాధ్యతలు పూర్తిగా విస్మరిస్తుంది. యాజ్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటుంది. రుణమాఫీ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అనుకుంటుంది. వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. వాస్తవంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నేను ఎట్లా అంటున్నానంటే, అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు ఏకమొత్తం రుణమాఫీ చేసింది. దాంతో రాష్ట్రాల మీద ఏదైతుందో రూపాయి భారం వల్లేది. రాష్ట్రాల మీద రూపాయి భారం వల్లే మొత్తం రుణమాఫీ ఆర్థిక భారం అంతా కేంద్ర ప్రభుత్వం వహించింది. 70,000 కోట్లు సంథింగ్. అదే ఇవాళ ఏదైతుందో ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఏదైతుందో, మోడీ గారు ఏ విధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఒక రైతు పక్షపాతిగా జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం జరిగిందో, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ రుణమాఫీ గట్ట అమలు చేయగలిగి ఉన్నట్టయితే కేవలం తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక భారం 21,000 కోట్లు ఇప్పుడు భారం లేనిది. మీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఒక విధంగా అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నప్పటికీ కూడా ఇలా రోషే గారి తలపింపజేస్తుండే బట్టి గారు, రోషే గారు ఏ క్రమశిక్షణ గల ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రి అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? రోషే గారు గుర్తుకొస్తారు. కొణిజేటి రోషే గారు గుర్తుకొస్తారని చెప్పండి ఆర్థిక మంత్రి. రోషే గారు తలపింపజేసే విధంగా బట్టి విక్రమార్క గారు ఒక క్రమశిక్షణతో ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చెప్పండి. వీళ్ళకి ఏమైపోయింది? ఎక్కడ మాట్లాడడానికి ఏం లేకుండా అయిపోయింది. వీళ్ళ గతంలో ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహం అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే సామాజిక తెలంగాణ దృక్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడ్డది. మీరు రూపొందించిన తెలంగాణ తల్లి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడిదారులు, ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసే విధంగా, ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఏదైతుందో మీ తెలంగాణ తల్లి రూపొందించి, మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు, ఉన్నత వర్గాలకు
సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయింది తప్ప ఇవాళ కాంగ్రెస్ సామాజిక తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ. ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ స్ఫూర్తి సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో ఇది కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. ఇలా తెలంగాణ ఆడపడుచు, ఒక రైతు బిడ్డ, ఒక రైతు కూలి, ఒక రైతు బిడ్డ, రైతు కూలి గోచరించబడే విధంగా ఈ దేశాన్ని పట్టడి అన్నం పెట్టేటువంటి ఒక రైతు బిడ్డ చేతిలో వరి, గుల్క, మొక్కజొన్న, మన ప్రధాన పంటలు ఇటువంటి వాటిని అంటే ఎందుకంటే వ్యవసాయం ప్రధానం కాబట్టి రూపొందిస్తే మీరు ఈ గొల్గ పట్టిన మంచిగా ఇంకొద్ది చేయి చూపెడుతున్నారు. అరే ఇక ఇది ఆశ్చర్యమే. ఏదో మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడారో నేను గమనించలేదు. సరే నేను ఐ నాట్ అబ్జర్వ్. బీఆర్ఎస్ వాళ్ళంతా మాట్లాడారు చేయి చూపెడుతూ. ఎస్, మరి గౌతమ బుద్ధుని విగ్రహానికి చేపెట్టిందే కాదు ఎన్టీ రామారావు గారు కదనే. చెయ్యలేని మూర్తి ఉంటుందా? చెయ్యలేని మూర్తి ఉంటుందా అని చెప్పంటారు. ఏ మూర్తి చెయ్యలేని మూర్తి ఉంటుంది? అచ్చా లేక ఇంకొకటి అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని గమనించండి మీరు, పైన జాకెట్ ఆరెంజ్ కలర్ను మనం కొంత గోచరిస్తుంది, కింద ఆకుపచ్చ. అందుకే వాళ్ళు సప్పేకున్నట్టున్నారు, మేము కూడా కనబడుతున్నాం అని చెప్పండి. ఈ రెండు ఏ పార్టీ ఇచ్చినామని చెప్పంటున్నాను. మేము అట్లా ఆలోచన చేయలేదే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అట్లా ఆలోచించలే. ఒక ఆడబిడ్డ శాంతికి ప్రతీకగా ఏదైతుందో ప్రేమ వాత్సల్యాలను పంచే విధంగా ఇలా ఆకుపచ్చ చీరతో ఏదైతుందో ఆమెను ప్రతిష్ఠించబోతుంది. మరి ఆకుపచ్చకు మ్యాచింగ్ కావాలంటే ఇది కొట్టొచ్చినట్టు కనబడాలంటే పైన ఇంకోటి ఏదైతుందో రివర్స్ రంగు రావాలి. రివర్స్ రంగు ఆరెంజ్ వచ్చింది. మరి అవి రెండు భారతీయ జనతా పార్టీకి సూచిస్తున్నాయని చెప్పని భావిస్తే సరే ఏంటంటే, మీరు కింద గడ్డి ఉన్నది నీలిరంగు, బహుజన సమాజాన్ని అని చెప్పండి, బహుజన సమాజాన్ని గోచరింపజేస్తుందని చెప్పంటారు. మరి మీరు అనుకున్నట్టయితే అది బీజేపీ కనబడుతుంది, బీఎస్పీ కనబడుతుంది, బహుజనులు. మరి కాంగ్రెస్ అభయహస్తం కూడా ఉన్నది. అదే మన లోపల మంచిని మనం గ్రహించాలి. ఇప్పటి ఇంకా మేము చేద్దామని అనుకున్న కార్యక్రమాలు అన్ని సంపూర్ణం చేయలేకపోయినామంటున్నాయి. మేము రేషన్ కార్డులు ఇద్దామనుకున్నాం, ఇవ్వలేకపోయినాం. రేషన్ కార్డుల జారీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాం. వీళ్ళు ఏ బిలో పవర్టీ లైన్కి ఏదైతుందో ప్రభుత్వ పథకాల అర్హతను పొలమానం చేసేటువంటి ఒక రేషన్ కార్డు నువ్వు ఇవ్వాలని బాగుంది చెప్తాను. దాన్ని అమలు చేయడంలో కొంత జాప్యం అవుతుంది. నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ చుట్టూ 2 మాసాల్లో కూడా దాన్ని అందరికీ అందింపజేస్తాం. ఇలా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా పారదర్శకంగా నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఏదో కమిటీలు ఎత్తుండే ఎవరు ఎమ్మెల్యేనే పంచుకుంటారట, అసలు ఇల్లు ఎవరికి వస్తో తెలియదు, కాంగ్రెస్ వస్తో ఎవరికి వస్తో అని చెప్పి అనుకున్నారా? నేను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఎట్లిచ్చిన వాళ్ళు తెలుసు కదా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో ఆ విధంగా కాదు, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన అని చెప్పంటూ నేను యాప్ రూపొందించి యాప్ ఏదైతుందో దయచేసి ఏదైతుందో అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇవాళ ఈ కృషి విజ్ఞాన కేంద్ర వాస్తవంగా ఏదైతుందో రైతాంగానికి సంబంధించి ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఏదైతుందో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఇటు వ్యవసాయకంగా కానీ, ఉద్యానవన పంటలే కానీ, వెటర్నరీ పశు సంవర్ధక కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నింట్లో రీసెర్చ్ ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళ ఉపాధి కల్పన లక్ష్యంగా రైతాంగాన్ని మెరుగైనటువంటి ఒక ఉత్పత్తులు బంగాళాలు కల్పింపచేసి వాళ్ళకి ఏ రీతిలో వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ,
వెటర్నరీ కానీ లాభదాయకంగా మార్చుకునేది. వాస్తవంగా చెల్గల్ వాలంటరీ ప్రొటెక్షన్ క్షేత్రం ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్ కాలువస్తున్న తరుణం లోపల ఏదైతుందో దాని డెమాన్స్ట్రేషన్ ఫామ్, అది యాక్చువల్లీ ఇట్స్ డెమాన్స్ట్రేషన్ ఫామ్, ప్రదర్శన క్షేత్రం అని చెప్పంట. ఇవాళ ఇంకా మెరుగైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందింపజేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని తలస్తున్నాయో మన జగిత్యాల జిల్లాకు ఒకటి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఏంటంటే సాగుకు యోగ్యమైన భూమి కావాలి. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలంటే సాగుకు యోగ్యమైనది కావాలి. వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ సాగు యోగ్యమైన చెల్లిగలు ఏదైతుందో గతంలో కొంత మనం వ్యవసాయ మార్కెట్కి ఇచ్చినాం. మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి ఒక 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతిపాదించాం. ఇప్పుడు ఇంకా కూడా 50 ఎకరాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. బిసైడ్స్ ది ల్యాండ్ అండర్ యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ అండ్ ది ప్రపోజ్డ్ 25 acres టు ది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. అదనంగా ఇంకా మనకు అందుబాటులో స్థలం అక్కడ ఇటువంటి ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే మొత్తం జగిత్యాల జిల్లానే కాదు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అంతటి కూడా ఇది ఉపయోగకరంగా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఈ కేంద్ర ప్రభుత్వంతో మీకున్నటువంటి ఒక గుడ్ విల్ తోని ఈ కృషి విజ్ఞాన కేంద్రం, ఇది ఎందుకంటే పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వహణ భారం, మన రాష్ట్రంపై భారం లేదు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిర్వహణ భారం వాళ్ళదే. రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీఎం తిట్టిందని చెప్పిన పాయింట్ దయచేసి మైట్ హ్యావ్ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేయవచ్చు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేయవచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఏదైతుందో ఆ తిట్టడం అనే వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్. సారీ, ఐఎమ్ సారీ. సారీ, ఇప్పుడు అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు